వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు అది నార్మల్ డిశ్చార్జా? లేదంటే అబ్నార్మల్ డిశ్చార్జా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. నార్మల్‌గా సర్విక్స్‌లో కొన్ని మ్యూకస్ గ్లాండ్స్ ఉంటాయి. అవి కొన్ని సెక్రీషన్స్‌ని రిలీజ్ చేస్తాయి. ఏ టైంలో అంటే జస్ట్ బిఫోర్ మెన్సెస్ కానీ, ఎరౌజల్ టైంలో కానీ, లేదు అంటే ఓవ్యులేషన్ టైంలో కానీ జనరల్‌గా కొంచెం వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతున్నప్పుడు అండర్ గార్మెంట్స్ కూడా తడిచిపోతూ ఉంటాయి. దాంతో పాటు స్మెల్ రావడం, దాని కన్సిస్టెన్సీ మారిపోవడం, అంటే థిక్‌గా అవ్వడము, లేదంటే కలర్ మారిపోవడం, బ్రౌన్ కలర్‌లో రావడం కానీ, లేదంటే బ్లడ్‌తో మిక్స్ అయ్యి రావడం గానీ, ఫ్రాతీగా ఉండడం వల్ల కానీ అది అబ్నార్మల్ డిశ్చార్జ్ అని గుర్తించాలి. దాంతో పాటు కొంతమందికి ఇచ్చింగ్ అనేది ఉంటుంది. స్క్రాచ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి వైట్ డిశ్చార్జ్‌తో పాటు అల్సర్స్ రావడం కానీ, ప్రైవేట్ పార్ట్స్‌లో ర్యాషెస్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అప్పుడు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి. ఈ వైట్ డిశ్చార్జ్ అవ్వడానికి ఎలాంటి కాజెస్ ఉంటాయంటే బాక్టీరియల్, ఫంగల్ ఇంకా ట్రైకోమోనియాసిస్ కూడా కారణమవుతుంది. పూర్ హైజీన్ వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఓవర్ జిలస్ హైజీన్ అంటే ఎప్పుడు సోప్స్, డిటర్జెంట్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా మంచి బాక్టీరియల్ ఫ్లోరా అనేది డిస్టర్బ్ అయి కూడా వైట్ డిశ్చార్జ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనం వాషింగ్ టెక్నిక్ అనేది వెనకాల నుంచి ముందుకు కాకుండా ముందు నుంచి వెనకాలకు చేసుకున్నట్లయితే గనక యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అండర్ గార్మెంట్స్ వెట్ గా ఉన్న వేసుకోవడం వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా డ్రైగా ఉన్న వాటిని వాడుకోండి. కొంతమందికి వైట్ డిశ్చార్జ్ తో పాటు సివియర్ బ్యాక్ ఏక్ కూడా ఉంటుంది. అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ లో ఎక్కువగా ఉంటుంది. అంటే కింద నుంచి ఇన్ఫెక్షన్ గర్భసంచి లోపలికి స్ప్రెడ్ అయినప్పుడు కానీ, లేదంటే ట్యూబ్స్ లోకి స్ప్రెడ్ అయ్యి హైడ్రోసాల్పింగ్స్, పయోసాల్పింగ్స్ వచ్చినప్పుడు కానీ ఇట్లాంటి పెయిన్ ఉంటుంది. ఇలాంటి సింప్టమ్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి.